నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. ఇప్పటికీ మిరప స్టాకిస్టుల కొనుగోళ్లు. గుంటూరు, ఖమ్మం మార్కెట్ వేసవి సెలవుల కారణంగా మూసి ఉంది. అయితే ఖమ్మం కోల్డ్ స్టోరేజీలలో శనివారం వరకు మిరప నిల్వలు ముందు వారంతో పోలిస్తే 15,69,700 బస్తాల నుండి పెరిగి 16,08,990 బస్తాలకు చేరాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా మధ్యప్రదేశ్లో పంట విత్తడం ప్రారంభమైంది. ఎండల కారణంగా వైరస్ వలన పంట వాడిపోతున్నది. దీనితో ఉత్పత్తి తగ్గే అవకాశం కనిపిస్తున్నది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో విస్తీర్ణం పెరిగింది మరియు కొత్త సరుకు రాబడి ప్రారంభమైంది. సరుకు రంగుతో ఉండడంతో రైతులకు మెరుగైన ధరలు లభిస్తున్నాయి. అయితే రైతులు కూరగాయల మార్కెట్లకు సరుకు తరలిస్తున్నారు. మిరప మార్కెట్లలో రాబడులతో పాటు అమ్మకమవుతున్నందున జూన్ చివరి వరకు సీజన్ సమాప్తం కాగలదు. దక్షిణ భారత కోల్డ్ స్టోరేజీలలో నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. అల్నినో ప్రభావం వలన వర్షాలు తగ్గితే ఉత్పత్తి ప్రభావితం కాగలదు. దీనితో స్టాకిస్టులు చురుకుగా మారుతున్నారు. మిరప నాణ్యత సీజన్తో పోలిస్తే తక్కువగా ఉన్నందున వరంగల్లో గత వారం 50 నుండి 55,000 బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన తేజ 19,000 నుండి 20,000, మీడియం 15,000, 341 రకం 18,000 నుండి 20,000, నాణ్యమైన వండర్ హాట్ 25,000 నుండి 25,500, మీడియం 18,000, 5531 రకం 19,000 నుండి 21,000, మీడియం 17,000, దీపిక 22,500, టమోటా 21,000 నుండి 22,000, మీడియం 15,000, కోల్డ్ స్టోరేజీలలో నిల్వ అయిన 341 రకం 24,000, వండర్ హాట్ 31,000, దీపిక 28,000, టమోటా రకం 41,000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. హైదరాబాద్లో కర్నూలు, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 9 నుండి 10,000 బస్తాల రాబడిపై 15,000 నుండి 17,000, ఆర్మూరు 17,000 నుండి 18,000, 273 రకం 17,000 నుండి. కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ మరియు గురువారాలలో కలిసి 5,000 బస్తాల రైతుల సరుకు రాబడిపై 2043 రకం 22,000 నుండి 26,000, 5531 మీడియం బెస్ట్ 14,000 నుండి 17,000, కేడిఎల్ మీడియం 15,000 నుండి 18,000, కేడిఎల్ తాలు 10,000 నుండి 11,000, 5531 తాలు 13,000 నుండి 14,500, 5531 లాల్కట్ 13,500 నుండి 17,000 మరియు బ్యాడిగి కోల్డ్ స్టోరేజీల నుండి 11 నుండి 12,000 బస్తాల అమ్మకంపై డబ్బీ 54,000 నుండి 56,000, కేడిఎల్ డీలక్స్ 60,200, 2043 రకం 28,000 నుండి 32,000, నాణ్యమైన సరుకు 35,000 నుండి 37,000, 5531 రకం 20,500 నుండి 23,500 ధరతో వ్యాపారమైంది.